హాయ్ హలో నమస్తే టు ఆల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు తెల్లవారుజామునే లేచి మన పాత ఊళ్ళో ఉన్న శివాలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్ళామండి. గుడి డెకరేషన్ అయితే సూపర్ ఉంది. లైటింగ్తోనూ నెక్స్ట్ మొగలి రేకుల పువ్వులతోనూ మొత్తం గుడినంతా అలంకరించారు. చాలా బాగుంది. అసలు ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటామంటే, ఈరోజు మహాశివుడు లింగోద్భవ రూపంలో అవతరించిన రోజండి ఇది. అది ఎటులంటే, బ్రహ్మ విష్ణువులు శివుడి ఆది అంతం ఎక్కడుందో అని తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఆది అంటే పై భాగానికి ఒకరు వెళితే, అంతం మూల భాగానికి ఒకళ్ళు వెళ్ళారు. మూల భాగానికి వెళ్ళిన విష్ణుమూర్తికి అర్థమైపోయింది మనం ఈ మూల భాగం చూడలేమని. కానీ బ్రహ్మదేవుడు సగం దూరం ప్రయాణించేసరికి ఆది ఎక్కడుందో తెలుసుకోలేక దారిలో కనబడిన కామధేనువు నెక్స్ట్ మొగలి రేకు వీళ్ళిద్దరినీ నేను ఆది చూశానని సాక్ష్యం చెప్పమంటాడు. కానీ అది ఎంతవరకు నిజమో మహాశివుడికి తెలుసు. అందుకనే విష్ణుమూర్తికి తనతో సమానంగా పూజల్ని అందుకునే అర్హతని కల్పించాడు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని తెలిసిపోయింది. మొగలి పువ్వు అబద్ధపు సాక్ష్యం ఇచ్చిందని కూడా తెలిసిపోయింది. అందుకే మొగలి పువ్వుకి పూజార్హత లేదు. అట్లునే ఈ ఆవు కూడా నేను చూశానని చెప్పి బ్రహ్మ చెప్పమంటే అబద్ధం చెప్పింది. తలతో అబద్ధం చెప్పి తోకతో కాదని ఊపింది. అందుకనే కామధేనువుకి అంటే గోవుకి తలకి పూజార్హం లేదు, తోకకు మాత్రమే పూజార్హత ఉంది. ఈ విధంగా మహాశివుడి లీలలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ మహాశివరాత్రి రోజు ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా అని ఒక మారేడు దళాన్ని శివుడికి సమర్పించినా చాలు, కోటి జన్మల పాపాలు కూడా ప్రక్షాళనవుతాయి. ఈ గోదావరి కాలు ఒడ్డునున్న ఈ మహాశివుడికి మన చేత్తో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మా శివాలయం పక్కనే ఇంకొక కొత్తగా రామాలయం వెలుస్తుందండి. కట్టుబడి అయితే ఇంకా పూర్తవలేదు. చాలా సుందరంగా ఉంది. ఇది నల్లరాతితో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ గుడి రెడీ అవుతుంది. టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.